హాయ్ ఫ్రెండ్స్, ఈ చేపలు చూసినారా? ఇప్పుడే అసలు మనము చెరువు నుంచి పట్టుకొని వచ్చినవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా ఈ చేపలను వచ్చేసి నాకైతే చేపలు తోమడం అయితే అస్సలు రాదు. చేపలు బాగా వండే వాళ్ళకు మాత్రమే అది అలవాటు అనమాట. ఈ చేపలను వచ్చేసి మనం కల్లుప్పు తీసుకొని పైన ఉన్న పెచ్చులు అవంతా తీసేయాలన్నమాట. ఇలా డివైడ్ వీడియో చూపిస్తున్న విధంగా మొత్తము అంత తలలో ఉండే చేదు అవన్నీ తీసేయాలి. చేపలు కడగడం కూడా ఒక ఆర్ట్. చేపలు వండడం కంటే చేపలు క్లీన్ చేయడమే చాలా కష్టం అన్నమాట. సో ఈ చేపలు క్లీన్ చేయలేకనే చాలామంది బయటనే క్లీన్ చేయించుకొని రావడము, లేకపోతే అసలు చేపలు వండడమే మానేస్తున్నారు. ఇంతవరకు కొంతమందికి చేపలు వండడం రాలేదంటే ఇది క్లీన్ చేయడం రాకనే అనేసి నాకు అనిపించింది. ఇంకా ఈ చేపల పేర్లు సముద్రం చేపలు అయితే బాగుంటాయంట, ఏదో నాకు కూడా తెలియదు. ఇవైతే తీసుకొని వచ్చినారు. చూడండి ఎంత బాగా క్లీన్ చేస్తున్నారో. వీటిని అయితే మనం మొత్తం ఇలా కల్లుప్పుతో కానీ ఇలా డివైడ్ చేసేసుకొని మనము ఏ సైజులో ముక్కలు కావాలంటే ఆ సైజులో ముక్కలు చేసేసుకొని మనము ఇలా చూడండి వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలా ముక్కలు చేసేసుకొని మనం ఒక దానిలో వేసుకోవాలి, ఒక గిన్నెలో వేసేసుకోవాలి. చూడండి తోకలు, తర్వాత తలలో కొద్దిగా చేదు లాంటిది ఉంటుంది, ఇంకా కళ్ళు, తర్వాత అన్నీ తీసేయాలి. అలా తీయకుండా ఉంటే కనుక చేపలు చేదు వస్తాయి, అప్పుడు మనం ఏం తినలేము. సో లోపల ఉన్నది అంతా మొత్తం తీసేసి బాగా క్లీన్ చేసేసుకొని వీటిని ఫస్ట్ అయితే మనం ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ నీచు వాసన రాకుండా నిమ్మరసం వేసి కానీ పెరుగు వేసి కానీ బాగా క్లీన్ చేసుకోవాలి. 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఎంత మాత్రం మిస్టేక్ అయినా కూడా ఆ స్మెల్ వచ్చినా కూడా ఇంకా చేపలు అనేవి తినరన్నమాట. ఇలా మొత్తము అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ముక్కలుగా చేసేసుకొని మనము ఫైనల్గా ఇట్లా అంతా ఏ పాత్రలో అయితే మనము తీసుకుంటామో అంతా చిన్న ముక్కలుగా ఏ సైజు ముక్కలు కావాలంటే తర్వాత ఫ్రైకి ఒక రకంగా ఇలా చిన్న ముక్కలు చేసేసుకొని మనం చూడండి వీడియోలు చూపిస్తున్న విధంగా మొత్తం చూడండి ఎంత వేస్టేజ్ వెళ్ళిపోయిందో. 1 కేజీ చేపకి 1/2 కేజీ వేస్టేజ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.